వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బృహదీశ్వర ఆలయం. తంజావూరులోని బృహదీశ్వర ఆలయం భారతదేశపు అద్భుత ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం చోళరాజుల మహాకీర్తికి నిదర్శనం. ఈ ఆలయం 1000 ఏండ్ల చరిత్ర కలిగిన ఆలయం. తంజావూరులో ఉన్న ఈ ఆలయం ప్రాచీన భారతీయ శిల్పకళా సంపదకు నిదర్శనం. చోళ చక్రవర్తి రాజరాజ చోళుడు నిర్మించిన ఈ ఆలయం ఎందుకు ప్రత్యేకమో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ఒక గొప్ప చక్రవర్తి కళగా మొదలైంది. రాజరాజ చోళుడు తన పరిపాలనలో ఒక విశ్వవిఖ్యాత ఆలయాన్ని నిర్మించాలని ఆయన సంకల్పించాడు. ఈ ఆలయం ఒక దివ్య స్వప్న ఫలితం అని అంటారు. ఈ ఆలయ నిర్మాణం క్రీస్తు శకం 1003వ సంవత్సరంలో ప్రారంభమై కేవలం 7 ఏళ్లలో పూర్తి చేశారు. ఇవాల్టి ఆధునిక టెక్నాలజీ లేకుండా ఇంత భారీ ఆలయాన్ని నిర్మించడం నిజంగా ఒక అద్భుతం. పెరుడుదయ్యార్ కోవిల్ అని పిలువబడే ఈ ఆలయం పూర్తిగా గ్రానైట్ రాయితో నిర్మించబడింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తంజావూరు చుట్టుపక్కల 60 కిలోమీటర్ల దూరంలో కూడా గ్రానైట్ పర్వతాలు లేవు. మరి ఈ రాళ్ళని ఎలా తరలించారో ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. ఈ ఆలయ ప్రధాన గోపురం 216 అడుగుల ఎత్తులో ఉంది. మరొక రహస్యం ఏమిటంటే పగటి 12 గంటలకు ఆలయ గోపురం నీడ నేలపై పడదు. ఇక ఆలయ ప్రవేశం దగ్గరున్న నంది విగ్రహాన్ని చూడండి. ఇది 25 టన్నుల బరువున్న ఒకే ఒక రాయిలో చెక్కబడి శివుడి క్షేత్రానికి అద్భుతమైన శోభను ఇస్తుంది. ఈ ఆలయం కేవలం ఒక కట్టడమే కాదు, ఇది శక్తి స్థలంగా భావిస్తారు. ఆలయంలోని ప్రధాన శివలింగం అత్యంత భారీగా ఉండడమే కాకుండా ఇది శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా చెప్పబడుతుంది. ప్రతి ఏడాది మహాశివరాత్రి, నవరాత్రి వంటి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా నిర్వహించబడతాయి. ఈ ఆలయం శిల్పకళ మాత్రమే కాదు, చోళుల పరిపాలనా విధానానికి ఆధారంగా నిలిచింది. 60,000కి పైగా శాసనాలు ఈ గోడలపై చెక్కబడి ఉన్నాయి. వీటిలో రాజ్యం పరిపాలనా విధానం, ఆర్థిక వ్యవస్థ, నృత్య కళాకారులు, గాయకుల వివరాలు ఉన్నాయి. ఈ శాసనాల ద్వారా చోళరాజుల సామర్థ్యం, సాంస్కృతిక స్థాయి ఎంత ఉన్నతంగా ఉందో మనం గ్రహించవచ్చు. ఈ ఆలయంలోని కొన్ని రహస్యాలు ఇప్పటికీ ఆవిష్కరించబడలేదు. కొన్ని కథల ప్రకారం ఆలయానికి 6 కిలోమీటర్ల పొడవైన అంచు రోడ్డును ఉపయోగించి 80 టన్నుల శిఖర గోపురాన్ని పైకి ఎక్కించారని చెబుతారు. అదే కాకుండా ఈ ఆలయ నిర్మాణానికి ఏ రకాల సిమెంట్, మోటార్ వాడలేదు. అయినా ఈ ఆలయం 1000 సంవత్సరాలుగా నిలిచి ఉంది. ఇది శిల్పకళా వైభవానికి నిదర్శనం. బృహదీశ్వర ఆలయం ఇప్పటికీ మానవ శిల్పకళకి గొప్ప వారసత్వం. ఇది యునెస్కో వారసత్వ జాబితాలో చోటు సంపాదించుకుంది. భారతదేశపు గొప్ప శిల్పకళను విశ్వవ్యాప్తంగా పర్యాటకులు చూసేందుకు వస్తున్నారు. 1000 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయం కేవలం ఒక ఆలయం కాదు, ఇది భారతీయ సంస్కృతి, భక్తి మరియు విజ్ఞానానికి ప్రతీక. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన చారిత్రక కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.